మేమైతే గునా కేవ్స్ ఎగ్జిబిషన్కి వచ్చాము. లోపలికి వచ్చేయండి చూద్దాము. బయట చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. లోపల బోల్డ్ అని భయంకరమైన దయ్యాలు, అస్థిపంజరాలు ఉన్నాయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా భయంకరంగా ఉంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ పర్ హెడ్. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాం. లోపలైతే ఎంత బాగుందో నేను చెప్పడం కన్నా మీరు చూస్తే చాలా బాగుంటుంది. కొంచెం భయంగా, కొంచెం బ్యూటిఫుల్గా ఎంతో బాగుందండి. చాలా పెద్ద ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. చాలా మంది జనాలు కూడా వచ్చారు. ఇంకా దయ్యాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసాయండి. మేమైతే టికెట్ తీసుకున్న తర్వాత ఇదిగోండి ఈ వేలో అయితే పైకైతే వెళ్ళిపోవాలి. అక్కడ అందరూ అరుపులు, గోల ఇదంతా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ సాంగ్స్ అయితే పెట్టారండి. మళ్ళీ కాపీరైట్ వస్తుందని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. చూడండి బర్డ్స్, అవి చెట్టు పైన బర్డ్స్ కూర్చున్నట్టుగా చాలా రియలిస్టిక్గా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడడానికి. అయితే మనందరికీ తెలిసిందే గునా కేవ్స్కి ఇంకొక పేరు డెవిల్స్ కిచెన్. అదేవిధంగా పైకి ఎక్కగానే మనకి లోపలికి వెళ్ళగానే డెవిల్స్ అయితే, అదే దయ్యాలు అయితే దర్శనమిస్తాయండి. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది, చాలా రియలిస్టిక్గా, చాలా బ్యూటిఫుల్గా అయితే చేశారనమాట. లోపలైతే ఒక గృహలాగా చాలా సేపు ఉందండి. గృహ కూడా మనకు ఫాస్ట్గా అయిపోలేదు అనమాట. చాలా పెద్ద గృహ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి మంకీస్ అయితే కూర్చుని ఉన్నాయి అక్కడక్కడ. యాజ్ ఇట్ ఈస్ గృహ దగ్గర ఎలా ఉంటుంది, ఆ వేర్లు, చెట్లు, పక్షులు, కోతులు, ఇలా ఇవన్నీ కూడా దారి పొడుక్కి కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఫ్యామిలీతో వెళ్తే చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. మరి మీలో ఎంతమంది మంజుమల్ బాయ్స్ సినిమా చూసారో కామెంట్ చేసేసేయండి. ఇంకా మేమైతే ఇదిగోండి లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఆశ్రిత్ బాబు, శ్రీయాన్షి పాప ఫస్టే పరిగెట్టేశారు. మేము వీడియో తీసుకుని వెళ్ళేసేపు అంతా కూడా వాళ్ళు ఆగట్లేదు అనమాట. ఆ రోజు సండే వెళ్ళడంతో అనుకోకుండా మేము లేట్గా కూడా వెళ్ళాము. 8:30 ఆ టైంకి వెళ్ళాము. ఇంకా జనాలు కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. మొత్తానికి చాలాసేపు పైకి ఎక్కేసాం కదా, ఇంకా కంగారు పడకండి, దగ్గరకు వచ్చేసాము. గబ్బిలాలు చూడండి అక్కడక్కడ ఎలా ఉన్నాయో. ఇంకా గృహ లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసాయండి. ఇదే గృహ అనమాట. పైన ఒక పెద్ద గబ్బిలం దర్శనం ఇచ్చింది. అసలే సమ్మర్ కదా, ఆ గృహ లోపల చీకటితో పాటు ఫుల్ చెమటలు కూడా పట్టేస్తున్నాయి అనమాట. అక్కడక్కడ కూలర్ పెట్టారు కాబట్టి బ్రతికిపోయాము. ఇంకా లోపలికి ఎంటర్ అవగానే పెద్ద స్పైడర్ ఉంది, అలాగే చాలా స్కెలిటన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా భయంకరమైన దయ్యాలు కూడా ఉన్నాయి. నేను అన్నింటినీ కూడా క్యాప్చర్ చేశాను. ఈ దయ్యాల దీవిని దాటిన తర్వాత ఒక బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది, అది కూడా చూసేద్దరు కానీ రెడీగా ఉండండి. ఇక్కడ చూడండి ఎన్ని దయ్యాలు ఉన్నాయో. మేమైతే కొన్ని రీల్స్ కూడా షూట్ చేసాము, నేను పోస్ట్ చేస్తాను. అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. ఇంకా చెప్పాను కదా ఆ రోజు జనాలు అయితే చాలామంది వచ్చారని చెప్పేసి. చూడండి అస్సలు ఖాళీయే లేదనమాట, జనాలు వస్తూనే ఉన్నారు. మేము వెళ్ళింది ప్రీ ప్లాన్డ్ చేసుకోకుండా వెళ్ళాము, ఏదో సడన్గా అలా వెళ్ళిపోయాము అంతే. 8:30 అలా అయింది. ఇంకా ఆ టైం తర్వాత మేము వెళ్ళిన తర్వాత కూడా చాలామంది వస్తూనే ఉన్నారనమాట. ఇంకా ఇదిగోండి అక్కడక్కడ ఇలాగా ఈ గబ్బిలాలు అయితే ఉన్నాయన్నమాట. చాలా భయంకరంగా అనిపిస్తుంది చూడడానికి అయితే. ఇది మొత్తం కూడా చాలా బాగుంది అండ్ అదేవిధంగా భయంకరంగా ఉంది. నేను మా శ్రీయాన్షి పాప కొన్ని రీల్స్ కూడా షూట్ చేసాము. అస్సలు పిల్లలు మాట వినరు కదా, ఇలాంటి ప్లేస్కి వస్తే మాకు నచ్చినట్టు మేము ఎంజాయ్ చేస్తాము, మాకు నచ్చినట్టు మేము హ్యాపీగా ఉంటాం, తిరుగుతామని చెప్పేసి పరిగెడుతూనే ఉన్నారు ఆ రోజు. అందులోనూ జనాలు ఎక్కువ. ఇక్కడ చూడండి ఆ దయ్యం ఎంత భయంకరంగా ఉందో, ఇందాక చూపించింది. ఇంకా కొంచెం అయితే మేము ముందుకు వెళ్ళిపోతున్నామండి. మధ్య మధ్యలో జనాలు ఆగుతూ ఉన్నారు. అప్పుడు కొన్ని షూట్స్ అయితే అదే క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది ఒక దయ్యం అనమాట. ఇది ఒక మంత్రగత్తె పిశాచి. ఎలా ఉందో చూడండి, ఇది చాలా బాగా అనిపించింది అండ్ క్యూట్గా ఉందని చెప్పేసి అలా నేను చేస్తున్నాను అనమాట. దీంతో కూడా కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను షూట్ చేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ జనాలు వచ్చేసరికి మేమైతే ఫ్రంట్కి నడిచేస్తున్నాము. మా శ్రీయాన్షి పాప అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అది కూడా ఆ దయ్యాలను చూసి తిరుగుతుంది. కానీ మా ఆశ్రిత్ ఏమో ఆ వాతావరణం వాడికి నచ్చలేదు అనమాట. నాకు నచ్చలేదు, దయ్యాలు వద్దు, నాకు భయంకరంగా ఉంది అని చెప్పేసి ఏడుపు అయితే స్టార్ట్ చేసేసాడు. ఇదంతా ఏంట్రా అందరు చూడడానికి వస్తున్నారు, జస్ట్ ఫన్నీయే కదా అంటే వాడికి ఆ సెట్టింగ్ అయితే అసలు, ఆ దయ్యాల సెట్టింగ్ అయితే అసలు నచ్చలేదంట. ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేసేసాడు అనమాట. ఇంక ఇక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్తే వేరే ఉంటుందిలే, స్నో అది బాగుంటుందని చెప్పేసి మేము అక్కడి నుంచి తీసుకెళ్తున్నాం. ఇంకా కొంచెం ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే కొంచెం ఒక గృహలా ఉండి దాని లోపల ఏవో సంథింగ్ ఉన్నాయన్నమాట. మేము అలా చూస్తూ ఏవో వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నాం. ఆ లోపల పెద్ద ఏం లేదులేండి, ఏదో మా ఓవర్ యాక్టింగ్ తప్పించి. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడక్కడ అలాగా స్కెలిటన్స్, అదే అస్థిపంజరాలు అన్నీ కూడా అలా వేలాడదీసి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక చోటకు వెళ్తే లైట్స్ వెలుగుతున్నాయి, ఒక అస్థిపంజరం ఉంది. ఆ లోపలికి చూస్తే కుప్పలు స్కెలిటన్ అస్థిపంజరాలు అయితే మనకి దొరికాయి అనమాట. వీటితో పాటు అదిగోండి బ్యాట్స్, ఆ గబ్బిలాలు కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఈ దయ్యాలది ఇంకా అవ్వలేదు, ఈలోపు మనకి జలపాతం లాగా పెట్టారనమాట.
ఇంకా ఈ కొండ దీమ్ ఉన్నంత వరకు కూడా ఈ దయ్యాలది అయితే ఉంది. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఒక చెట్టు కూడా ఉంది, చూపిస్తాను. ఇంక ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఉంది కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే నేనైతే షూట్ చేసుకుంటున్నానండి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. పిల్లలతో వెళ్తే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ కాబట్టి రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఈవినింగ్ అయితే వెళ్ళండి. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఇదిగోండి ఈ దయ్యాల చెట్టు ఉందన్నమాట. దయ్యాల మర్రి చెట్టులాగా ఉంది. దీని నిండా వచ్చేసి బ్యాట్స్, గబ్బిలాలు, అలాగే ఇక్కడ చుట్టుపక్కల అస్థిపంజరాలు, దయ్యాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా క్రీపీగా ఉంది. ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే ఇంకా దయ్యాల దేవి ఎండ్ అయిపోయిందనమాట. బ్యూటిఫుల్ సీనరీతో ఈ మంచి ప్లేస్ అయితే ఉందండి. ఆ చెట్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అలాగే ఇక్కడ మంచిగా మూవింగ్ ప్యాండాస్ అయితే కూర్చుని ఉన్నాయి. వీటితో పాటు పెంగ్విన్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. హెడ్స్ అవి కూడా ఇవి కదుపుతున్నాయి అన్నమాట. ఇంకా వీటితో పాటు ఒక హార్స్ ఉంది, అదే మనకి యూనికార్న్ ఉంది, ఇంకా పోలార్ బేర్ ఉంది, అలాగే ఇంకా చాలా చాలా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది సీనరీ అయితే మాత్రం. ఇక్కడ కూడా నేను వీడియో షార్ట్స్ అయితే షూట్ చేశాను. వీలైతే అవన్నీ కూడా నేను 1 by 1 పోస్ట్ చేస్తాను. సో మొత్తం అంతా కవర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పిల్లలకైతే భలే నచ్చేస్తుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఆ బయట దయ్యాల ప్లేస్లో చాలామంది పిల్లలు అయితే భయపడ్డారండి, ఏడుస్తున్నారనమాట. లిటరల్లీ వాళ్ళ పేరెంట్స్ జస్ట్ అక్కడ దయ్యాలను వేలాడదీశారు కదా, అక్కడ ఇలా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ నుంచోబెడితే వాళ్ళు అరిచేసి చాలామంది పిల్లలు అయితే ఏడుస్తున్నారు. మా ఆశ్రిత్ కూడా ఏడ్చాడు, చూపించాను కదా. ఇంకా మా శ్రీయాన్షి పొట్టిదైతే ఏడవలేదు. ఇంకా ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే మాత్రం మొత్తానికి. ఇంకా ఇదిగోండి బ్యూటిఫుల్ హార్స్ అయితే ఉంది ఇక్కడ, వైట్ హార్స్ అనమాట. అలాగే దీని వెనకాల పెద్ద పెద్ద ప్యాండాస్ కూడా ఉన్నాయి. ఇంకా పోలార్ బేర్ ఉంది, ఇంకా కొన్ని లయన్స్ సంథింగ్ ఉన్నాయన్నమాట. అంతే, ఈ ప్లేస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మా శ్రీయాన్షి పాప ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఇల్లు లాగా ఉంది సెట్టింగ్, అందులో దూరుతుందనమాట. అందులో దూరి ఎక్స్ట్రాలు చేస్తుంది. ఇంకా రా బయటకు అని చెప్పేసి ఒక ప్యాండా చూడండి నుంచున్నట్టే ఉంది కదా. ఇంకా ఫ్రంట్కి వస్తే ఇదిగోండి ఇదైతే పోలార్ బేర్ అనమాట. దయ్యాల దగ్గర నుంచి రాగానే ఇదైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కూలర్స్ అవి పెట్టడం వల్ల మంచిగా గాలి కూడా వస్తుంది, చాలా మంచిగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే మాత్రం. ఇది దాటిన తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, మిస్ కావద్దు, చూపిస్తాను, వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. ఇదిగో ఇదే బ్యూటిఫుల్ ప్లేస్. చాలా బాగుంది అనమాట. కపుల్స్కి కానీ ఇది ఇలా మంచిగా పిక్స్ అవి దిగడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా అరేంజ్మెంట్ అయితే. ఇక్కడ కూడా చాలాసేపు మేము పిక్స్ రీల్స్ అయితే మేము షూట్ చేసుకుని ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇక్కడే మాకు అసలు వచ్చిందే చాలా లేట్ కదా, అందులోనూ జనాల వల్ల ఆ ఫొటోస్ వీడియోస్ తీయడానికి కూడా లేదనమాట. వాళ్ళు ఎక్కువగా జనాలు వస్తుంటే మరి తీయలేం కదా, వెయిట్ చేసి వీడియోస్ ఫొటోస్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మాకు ఈ లోపల ఎగ్జిబిషన్కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము వచ్చింది 8:30కి, అనుకోకుండా వచ్చామని చెప్పాను కదా. 8:30 to ఇంకా 10:30 అవ్వకుండానే 10:30 కల్లా క్లోజ్ చేస్తారు. మాకు లోపలే చాలా టైం పట్టేసింది. ఇంకా క్లోజ్ చేస్తున్నారు అనగా ఒక 20 minutes ముందేమో మేము ఈ లోపలికి వచ్చామంతే. అప్పటికే 10 దాటిపోతుంది టైము. ఇంకా పిల్లలు రాగానే ఇక్కడ మా ఆశ్రిత్ బాబు ఏమో గోల చూసి నాకు గోల కావాలని అడిగాడు. మీలో ఎంతమందికి గోల అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, పెళ్ళైన కొత్తలో ముఖ్యంగా. అప్పుడు ఎక్కడికైనా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్తే మేము ఈ గోల తినడానికి వెళ్ళే వాళ్ళం ఎక్కువగా. ముఖ్యంగా నేను, మా హస్బెండ్ ఎప్పుడైనా తినేవాళ్ళంతే. ఇంక ఈరోజు అయితే పిల్లల కోసం మ్యాంగో అండ్ ఇక్కడ గ్రేప్ అయితే తీసుకుంటున్నాను గోల. సో ఇక్కడ మాకు ఏంటంటే కొన్ని రీల్స్ అవి తీసుకుందామని ప్లాన్ అయితే ఉంది మెయిన్ ఎగ్జిబిషన్లో, అక్కడ సెట్టింగ్స్లో కాకుండా. అదైతే కంప్లీట్ అవ్వలేదన్నమాట, ఎందుకంటే రాగానే అప్పటికే ఫుల్ దాహం వేస్తుంది మాకు, చాలా నీరసం వస్తుంది అనమాట. ఇంకా పిల్లలు అడిగారని ఇక్కడ ఇవి తీసుకునేసరికి మొత్తం ఎగ్జిబిషన్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. దీని తర్వాత మంచూరియా తీసుకున్నాము. ఇంకా కూర్చొని ఇది తింటున్నాం అంతే. మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. ఇంకా 10:30 చూసుకుంటే టైం 10:30 అనమాట. అయ్యయ్యో అనిపించింది మాకు, చాలా లేట్గా వచ్చాము మేము. లేట్గా రావడం వల్ల మేమైతే ఇగోండి ఇక్కడ అంతా వీడియోస్ తీద్దాం అనుకున్నా, ఏం తీసాను ఇంకా ఏమీ తీయలేదు. మా శ్రీయాన్షి పాప ఏమో ఇంకా గంట తింటుంది ఆ మంచూరియా వచ్చేసి. అది తినేసరికి మొత్తం 10:30 అయిపోయింది అనమాట. సో ఇంకా తినేసిన తర్వాత ఇంకేం చేస్తాము, ఇంటికి అయితే రిటర్న్ అయిపోవాలి కదా, తప్పదు కదా మరి. సడన్గా లైట్స్ అవి ఆఫ్ చేశారు. ఇంకా మొత్తానికి మేమైతే ఇదిగోండి ఇలా ఉందన్నమాట. అసలు ఇంకేం తీస్తాం రీల్స్, ఇంకా బయటకైతే ప్యాకప్ అయిపోయాం. మొత్తానికి ఎగ్జిబిషన్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.